నగరంలోని స్థానిక మినర్వా గ్రాండ్ నందు సాయి ప్రాపర్టీస్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ వారు నరేష్, సిఎస్కే సంయుక్త ఆధ్వర్యంలో కస్టమర్ల అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కెటింగ్ ప్రెసిడెంట్ రాఘవేంద్రరావు మాట్లాడుతూ మొట్టమొదట కృష్ణా జిల్లాలో ప్రారంభించి 6,000 ఎకరాలలో దక్షిణాది రాష్ట్రాలలో ఎర్రచందనం సాగును నిర్విరామంగా నిర్వహిస్తూ కస్టమర్లను కోటీశ్వరుడు చేస్తున్న సంస్థ అని, కేవలం 10 లక్షల రూపాయల పెట్టుబడితో 12 నుంచి 18 సంవత్సరాల లోపు కోట్లాది రూపాయలు సంపాదించడానికి అవకాశం గల సాగుబడి అని, ఎర్రచందనానికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉందని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో సాగు చేసేటువంటి ఎర్రచందనానికి డిమాండ్ ఎక్కువ అని అన్నారు. కావున ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని నెల్లూరు జిల్లా ప్రజానీకానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో హెడ్ ఆఫీస్కు సంబంధించిన మేఘశ్యామ్, అశోక్ కుమార్, అజారుద్దీన్, జిలానీ, స్థానిక ప్రజలు విశేషంగా పాల్గొన్నారు. అందరికీ పేరు పేరున నమస్కారం. మంచి స్థాయికి ఎదిగిన పట్టణంలో కూర్చున్న అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా కోటేశ్వరులు అవుతారని నాకు అండ్ ఇప్పుడు ఆ రిక్వెస్ట్ రాము గారిని ఒక 2 మాటలు మాట్లాడవలసిందే కోరుకుంటున్నాను. రుచికరమైన ఫుడ్ తినాలి అంటే అది ఏ ఫంక్షన్ అయినా, చిన్న ఫంక్షన్ దగ్గర నుంచి పెద్ద ఫంక్షన్ ప్రాజెక్ట్స్ కంపెనీ తరఫున ఇక్కడ ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగిందండి. ఇట్ ఈస్ అవేర్నెస్ ప్రోగ్రామ్. అంటే రెడ్ శాండిల్ కల్టివేషన్ గురించి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ కంపెనీకి నేను మార్కెటింగ్ ప్రెసిడెంట్ని. అంటే రెడ్ శాండిల్ ప్రాజెక్ట్స్ ఎక్కడ వస్తాయి, అంటే ఎక్కడ గ్రో అవుతాయి, కల్టివేషన్ ఎక్కడ చేయొచ్చు, సో జనరల్గా ఎంత ఈల్డ్ వస్తుంది, ఎన్ని సంవత్సరాలకు వస్తుంది అనేది కొంచెం వాళ్ళకి మా మార్కెటింగ్ టీం మెంబర్స్ అందరికీ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళు సైట్స్ చూస్తారు. చూసిన తర్వాత ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఇక్కడ కొనుక్కోవడానికి చాలా మంది రెడీగా ఉన్నారు. సో ఇవాళ చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే నెల్లూరు జిల్లాలో ఫస్ట్ టైం మా మిత్రుడు నరేష్ ద్వారా మీటింగ్ చేయడం జరిగింది. అలానే శివకుమార్, ఇతను వెరీ డైనమిక్ పర్సన్, ఇతని ద్వారా మీటింగ్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరి ద్వారా దాదాపుగా వాళ్ళు 150 మెంబర్స్ దాకా పర్సన్స్ వచ్చారు. సో ఇక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్ లో కొంతమంది ఆల్రెడీ ఇన్వెస్ట్ చేయడానికి కూడా రెడీగా ఉన్నారు. సో ఫస్ట్ మేము ఏంటంటే ఫస్ట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ లో వాళ్ళకి కావాల్సిన ఇన్పుట్స్, నాలెడ్జ్ ఇస్తాము. సో రెడ్ శాండిల్ అంటే జనరల్ గా చాలా మంది భయపడతారు, ఇదేదో స్మగ్లింగ్ అన్నట్టుగా ఉంటుంది. రెడ్ శాండిల్ ఆల్సో కల్టివేషన్ అండి. ఇట్ ఈస్ ఆల్సో లీగల్ కల్టివేషన్. సో ఈ కల్టివేషన్ ఎలా చేయాలి, సో ఏ పద్ధతిలో చేస్తాము, సో ఏ ఏరియాలో సాయిల్ టెస్ట్ రిపోర్ట్ తెచ్చుకుని మరి చేస్తాము అనేది మేము కంప్లీట్ గా వీళ్ళకి విత్ డాక్యుమెంట్స్, విత్ ప్రూఫ్స్ మేము సమాధానాలు ఇచ్చి సో ఇక్కడ చూపించడం జరిగింది. సో వాళ్ళ ఎవరికైనా డౌట్స్ ఉన్నా కానీ డౌట్స్ 100% క్లారిఫై చేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాము. సో దిస్ ఈజ్ ఏ హెల్దీ ప్రోగ్రామ్ అండ్ హెల్దీ మీటింగ్. సో ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు నరేష్ అండ్ మై డియర్ శివకుమార్ అండ్ మిస్టర్ ఆర్ఆర్. ఇది కూడా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు. ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక 1/2 ఎకరం ఉంటుంది సార్ మా దగ్గర. 1/2 ఎకరం అప్రాక్సిమేట్ గా 10 lakhs, 9.5 lakhs నుంచి 10 lakhs ఉంటుందండి. అంటే కల్టివేషన్ ఓన్లీ కడప, కర్నూలు, అనంతపూర్, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశంలో కూడా ఓన్లీ దాదాపుగా నాకు తెలిసి ఒక 45,000 హెక్టార్లో మాత్రమే కల్టివేషన్ చేయడానికి వీలుగా ఉంటుందండి. ఆ తర్వాత 50% ఆ ల్యాండ్ కూడా గవర్నమెంట్ దగ్గర ఉంటుంది కాబట్టి మిగిలినవి పట్టా ల్యాండ్స్ ఏవో చూసుకుని కొనుక్కుని మేము చేసుకోగలగాలి. సో దీంట్లో కూడా సాయిల్ టెస్ట్ చేసుకుంటాము. ఇందాక చెప్పినట్టుగా సాయిల్ టెస్ట్ లో ఎక్కడైతే సూటబుల్ గా ఉంటుందో కొనుక్కుంటాము. సాయిల్ టెస్ట్ సూటబుల్ గా లేకపోతే అది మేము తీసుకోకపోవడం జరుగుతుంది. సో 100% ఇక్కడ ఏంటంటే ఓన్లీ అది ఆంధ్రాలో మాత్రమే ఎర్రచందనం ఏ గ్రేడ్ వస్తుందండి. కాబట్టి తిరుపతి దీనికి హెడ్ క్వార్టర్స్ అండి ఎర్రచందనానికి. ఎలాగైతే వైట్ శాండిల్ కి బెంగళూరు హెడ్ క్వార్టర్ గా ఉంటుందో తిరుపతి హెడ్ క్వార్టర్ గా ఉంటుంది ఎర్రచందనానికి. సో ఓన్లీ ఆంధ్రప్రదేశ్ మాత్రమే దీనికి పుట్టినీళ్ళుగా ఎర్రచందనం ఉంటుంది. 3 states లేకపోతే 5 states లో ఆఫీసులు పెట్టుకోవచ్చు, కానీ పండేది మాత్రం ఎర్రచందనం ఏ గ్రేడ్ కానీ, బి గ్రేడ్ కానీ, సి గ్రేడ్ వచ్చేది మాత్రం ఓన్లీ ఆంధ్రప్రదేశ్ లోనే. దట్టు ఓన్లీ 6 జిల్లాలో మాత్రమే. దట్టు ఓన్లీ ఇందా చెప్పినట్టుగా ఒక 80,000 హెక్టార్లో మాత్రమే వస్తుందండి. సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ వారు ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఒక నూతనంగా ఒక ప్రాజెక్టుని చేపట్టారు. ఆ ప్రాజెక్టు గురించి అందరితో ఒక అవగాహన సదస్సు లాగా ఈరోజు మినర్వా గ్రాండ్లో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి
ఈ సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ గురించి సంస్థ వైస్ చైర్మన్ కానీ, సంస్థ డైరెక్టర్లు, అదేవిధంగా సంస్థలో ఉన్న సీనియర్లు అందరూ కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ఈ సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్తో నెల్లూరు నరేష్ మరియు శివకుమార్ వీళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మా నెల్లూరు జిల్లాలో ఈ ప్రాజెక్ట్ చేస్తున్నారు కాబట్టి మీతో కలిసి మేము కూడా ఈ మార్కెటింగ్ చేస్తామని చెప్పనేసి వాళ్ళు గట్టిగా కృషి చేసి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ వారు నాకు తెలిసి ఈ ఎర్రచందనం గురించి అవగాహన లేకుండా చాలా మంది కంపెనీలు పెట్టి తీసేశారు. ఇది ప్రూవ్డ్ అండి. చాలా మంది దాదాపు 15,000 మంది హ్యాపీ కస్టమర్స్ ఈ సంస్థలో ఉన్నారంటే దానికి నిజంగా వాళ్ళ కమిట్మెంట్కి ఒక నిదర్శనం అండి. ఎందుకంటే వాళ్ళ పూర్వపు ప్రాజెక్ట్స్ కానీ మనం ఒకసారి కానీ చూస్తే ఆల్రెడీ ఇప్పుడే ఇంత ఉంది అంటే ఇంకా రాబోయే రోజులు ఇంకొక 6 సంవత్సరాలకి ఊహించని రీతిలో వాళ్ళకి డబ్బులు దాదాపు 10 నుంచి 15 రెట్లు కూడా పొందేదానికి అవకాశంగా కళ్ళ కట్టినట్టుగా వీళ్ళు చేసి చూపించారు. కాబట్టి మనం ఖచ్చితంగా సాయి ప్రాపర్టీస్లో మనం ఇన్వెస్ట్ చేసేదానికి అనుకూలంగా ఉంది. అదేవిధంగా దీన్ని మనం అందరం కూడా ఈ సంస్థను మెచ్చుకోవాల్సిన ఒక అంశం ఏంటంటే పర్యావరణాన్ని పరిరక్షించడానికి వీళ్ళు పర్యావరణ మిత్రుల్లాగా ఈ సంస్థని మన ముందుకు తీసుకొస్తా ఉన్నారు. ఇది చాలా మంచి పరిణామం అండి. ఎందుకంటే ఈరోజు భూములన్నీ కూడా అన్యాక్రాంతం అయిపోయి పచ్చటి పొలాలు కూడా నాశనం అయిపోతా ఉంటే వాళ్ళు ఈ విధంగా ఏ విధంగా భూములు అయితే ఖాళీగా ఉన్నాయో వాటిల్లో ఈ ఎర్రచందనానికి అనుకూలమైన ల్యాండ్లు వాళ్ళు పరీక్షించి అన్ని రకాల పరీక్షలు జరిపించి దానికి నాణ్యతా ప్రమాణాలకు అన్ని కూడా అనుకూలంగా ఈ మొక్కలు తీసుకొచ్చి మంచి స్థాయిలో ఉండే విధంగా మొక్కల్ని ఇక్కడ చేస్తా ఉన్నారు. కాబట్టి నెల్లూరు జిల్లా వాసులందరూ కూడా ఈ సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ వారు ఏదైతే ఈ ప్రారంభిస్తున్నారో దాంట్లో ఇన్వెస్ట్ చేసండి. మన బిడ్డల భవిష్యత్తుకు కూడా మంచి లాభాలు వచ్చేదానికి కూడా ఇది ఖచ్చితంగా 100కి 100% ఇది నమ్మి పెట్టేదానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పనేసి భావిస్తూ ఈ ప్రాపర్టీస్ని ఇక్కడ తీసుకొచ్చిన సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు మనం సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ వారిని నెల్లూరుకు ఆహ్వానించడం జరిగింది. త్వరలోనే వారు ఓడూరు దగ్గర గూడూరు మండలంలో గూడూరు నియోజకవర్గంలో పెద్ద 300 ఎకరాల ప్రాజెక్టు వేయబోతున్నారు. సో ఆ ప్రాజెక్టు త్వరలోనే లాంచ్ చేయబోతున్నారు. ఆ ప్రాజెక్టు ఓపెనింగ్ విశిష్టత ఏంటంటే ఒకే రోజున 1 గంటలో 80,000 మొక్కలు రెడ్ శాండిల్ మొక్కలు నాటి గిన్నీస్ బుక్ రికార్డు ఎక్కాలని ఆ కంపెనీ సంస్థ ఆశయం. సో త్వరలోనే మీకు తెలియపరుస్తాం. ఆ ప్రాజెక్టు కూడా మీరంతా వచ్చి ఆ ప్రాజెక్ట్ని ప్రమోట్ చేయాల్సిందిగా మరి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.